అన్నయ్య, నేను తనతో పోటీ పడాలా? తప్పదే చెల్లె. ఇది కరెక్ట్ పనేనా? అదంతా తర్వాత, ముందు పాలెట్ చూడవే. అన్నయ్య, నేను అసలే భయపడుతుంటే ఇప్పుడు ఆ హిట్లర్ని చూపిస్తావా? ఈ ఇన్స్పిరేషన్ కోసం చూపించానే చెల్లె. ఆయనే మీ నాన్న అనుకో. నాన్న ఒక పెద్ద బాక్సర్, మీ ఆయన కూడా పెద్ద బాక్సర్. నువ్వు కూడా అలాగే పెద్ద బాక్సర్ అయిపోవాలి. ఎక్కడ తగ్గకూడదే. బావు పేరు నువ్వు నిలబెట్టాలి. ఆ హిట్లర్కే నీ సత్తా ఏటు చూపించాలి. అయ్యో, నీ మాటలతో నాకు ఇంకా టెన్షన్ ఇంకొస్తుంది. దేవుడా! అబ్బా చెల్లె, చెల్లె ఆగేస్. మాట్లాడుకోండి. పెద్దనానేంటి క్లాస్ బంక్ కొట్టిన స్టూడెంట్లు వస్తున్నారు? నాకు తెలిసి అకాడమీకి వెళ్ళడానికి అయి ఉంటుంది. అమ్మకు తెలిసి పంపించదు కాబట్టి సీక్రెట్ గా వెళ్ళడానికి చూస్తున్నాడు అనుకుంటా. ఇవాళ ఎలాగైనా సరే గంగ బాక్సింగ్ మ్యాచ్ చూడాల్సిందే. ఇంట్లో ఎవరికీ తెలియకుండా మెల్లగా జంప్ అయిపోవాలి. ఏమండి? దొరికిపోయానా? ఏంటి ఎక్కడికి పిల్లిలాగా జారుకుంటున్నారు? నేనెక్కడికి వెళ్తాను? బోరు కొడుతుంటే జస్ట్ అలా వాకింగ్ వెళ్తున్నాను అంతే. అబద్ధం చెప్పినా అతికినట్టుండాలండి. ఈ సమ్మర్లో, అదీ కాక ఈ టైంలో వాకింగ్ వెళ్తారు ఎవరైనా? వడదెబ్బ కొట్టి మంచాన పడతారు. వాకింగ్ అంటే వాకింగ్ కాదు, ఫ్రెండ్ మీట్ అవ్వడానికి. అవునా? ఎవరిని కలవడానికి వెళ్తున్నారు? ఎక్కడ కలుస్తారు? ఇంకా డిసైడ్ కాలేదు. కారులో వెళ్తూ ప్లాన్ చేస్తాను. అవునా? ఏది మీ ఫ్రెండ్కి కాల్ చేసి నా ముందే మాట్లాడండి. మరి టూ మచ్ శకుంతల. టీనేజ్ బాయ్ కి కండిషన్స్ పెట్టినట్టు నా మీద ఇన్ ఎంక్వైరీలా? ఇంట్లో నాకు ఫ్రీడమ్ లేదా? నిజం చెప్పండి, మీరు గంగ మ్యాచ్ చూడ్డానికి అకాడమీకి వెళ్తున్నారు కదా? అవును, అక్కడికే వెళ్ళాలనుకుంటున్నాను. సెలక్షన్స్ కదా, కాస్త దగ్గరుండి తన ఆట చూసి ఎంకరేజ్ చేస్తే బాగుంటుందని నిన్ను కూడా తీసుకెళ్లాలనుకుంటున్నాను. మీరు వెళ్ళడం కాకుండా నన్ను కూడా తీసుకెళ్లాలనుకుంటున్నారా? బాగుందండి. మరి అక్కడికెళ్ళి అందరి ముందు మ్యాచ్లో పాల్గొంటోంది మా కోడలే అని చెప్పుకుంటే మనకెంత గర్వంగా ఉంటుంది. ఇంకా గంగ గెలిచింది అనుకో, అందరూ మనల్ని కంగ్రాట్స్ చేస్తూ మనం ఎంకరేజ్ చేసినందుకు మనల్ని మెచ్చుకున్నారనుకో, ఆహా ఓహో ఎంత బాగుంటుందో. పైగా ఆశీర్వదించిన వాళ్లే దగ్గరుండి ఎంకరేజ్ చేస్తే ఖచ్చితంగా గెలుస్తారు. వెళ్దామా మరి? చాలండి, సెలక్షన్స్ అంటే చాలా టెన్షన్ ఉంటుంది. అసలే మీ ఆరోగ్యం అంతంత మాత్రం. అక్కడికెళ్ళి మీరే టెన్షన్ తీసుకోవాల్సిన అవసరం లేదు. లోపలికి వెళ్ళి బుద్ధిగా రెస్ట్ తీసుకోండి. వెళ్ళండి. వెళ్ళలేకపోతున్నానే. ఐడియా. సర్లే, అకాడమీకి వెళ్ళకూడదు అంతే కదా? అలా సూపర్ మార్కెట్ వరకు వెళ్ళొస్తాను. ఇంట్లో నాకేం తోచట్లేదు. ప్లీజ్ శకుంతలా. సర్లే, భోజనం టైంకి వచ్చేయండి. మా మంచి శకుంతల. చాలండి, సూపర్ మార్కెట్ కి వెళ్తాను. సూపర్ మార్కెట్ కి వెళ్ళొస్తాను. సూపర్ మార్కెట్ కే. ఇందుమతి ఏంటా నవ్వులు? నథింగ్ సిస్టర్. ఆయన చెప్పినట్టు అకాడమీకి వెళ్ళి గంగ మ్యాచ్ చూస్తే బాగుండు. అసలు రుద్ర తను ఎందుకంత ఎంకరేజ్ చేస్తున్నాడో కూడా తెలుస్తుంది. ఇందుమతి, మిస్సెస్ చారులత ఇంటి వరకు వెళ్ళొస్తాను. ప్రీతిని జాగ్రత్తగా చూసుకో. ఓకే సిస్టర్, యూ కెన్ గో. స్నేహ, మనం కూడా గంగ మ్యాచ్ చేస్తే బాగుండు. డోంట్ వరీ అక్క, లోకల్ ఛానల్లో టెలికాస్ట్ అవుతుంది, చూద్దాం.
రాలచ్చమ్మా. ఇదిగో లచ్చి, అయ్యా, అమ్మగారిని ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావే? గంగాటి చూడాలని అమ్మగారే పట్టుబట్టారయ్యా. అయ్యగారు సుత్తే ఇంకేమైనా ఉందా? మీ అయ్యగారు చూడకుండా ఓ మూల నుంచుని గంగా ఆట చూసి వెళ్ళిపోతాం పైడ్రాజు. నువ్వేం కంగారు పడుకో. ఆ, ఉమ్. ఆ, సరే అమ్మా, రండి. రండమ్మా. గంగా గంగెక్కడా? గంగో టెన్షన్ పడిపోతున్నది బావా. ఓ వైపు ఎట్లరో ఇంకో వైపు బాక్సర్ని చూసి ఓ తెగ టెన్షన్ పడిపోతుంది. ఇంతకీ ఎక్కడ తను? అల్ల అక్కడ ఉంది బా. గంగా ఏమైంది? ఎందుకు ఇలా టెన్షన్ ఫీల్ అవుతున్నావు? నువ్వు ఇలా టెన్షన్ ఫీల్ అయితే ఇన్ని రోజులు ప్రాక్టీస్ చేసింది కాస్త పోతుంది. అంతేకాదు, ఆట మీద ఫోకస్డ్గా లేకపోతే ఓడిపోతావు. ఒకవేళ నిజంగానే నువ్వు భయపడితే ఇప్పుడే చెప్పు, వెనక్కి వెళ్ళిపోదాం. సార్, భయంతో ఓడిపోవడం కంటే వెళ్ళిపోవడం బెటర్ కదా. చూడు, నువ్వు ధైర్యంగా నీ మీద నమ్మకంతో ఆఖరి క్షణం వరకు పోరాడి ఓడిపోయినా ఆ ఓటమికి ఒక అర్థం ఉంటుంది. ఇలా భయంతో మాత్రం ఆడకు. నేను భయపడ్డం లేదు సార్. నేను ఆడగలను. నా బలం నాకు తెలుసు. కాకపోతే చిన్న టెన్షనింగ్ అంతే. టెన్షన్ పడకు, నువ్వు ఆడగలవు. నీ మీద నాకు నమ్మకం ఉంది. బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్. గంగా, నీకు నేనున్నాను. నీ ఆట చూడ్డానికి అందరూ ఎదురు చూస్తున్నారు. పెదనాన్న చెప్పింది గుర్తుంది కదా, నీ గెలుపుతో ఆయన సంతోషించాలి. కుటుంబ గౌరవం నిలబెడతావనే నమ్మకంతో పెద్దమ్మ నిన్ను ఆశీర్వదించి పంపించింది. ఆ నమ్మకం నిలబడాలంటే నువ్వు ఆడి గెలవాలి. అప్పుడే పెద్దమ్మ నిన్ను చూసి గర్వపడుతుంది. సరే సార్. పద.